40 సంవత్సరాలు ఇస్తాను తీసుకో ఆయుష్ అని అడిగితే, నాకెందుకు సార్ 40 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలు చాలు, నేను బరువులు మొయ్యలేనంది గాడిద. కుక్కని రమ్మన్నాడు, నీ 40 సార్లు తీసుకో అన్నాడు. నాకెందుకు సార్, నా బతికే కుక్క బతుకు, నేను మురిగి సావలేను, నాకు 20 సార్లు 20 ఇయర్స్ అని చెప్పింది. ఓకే 20 ఇచ్చాడు, జీవో పాస్ అయింది, 20 పక్కన పెట్టాడు. నెక్స్ట్ గుడ్లు గుబ్బని రమ్మన్నాడు, నీ 40 సార్లు తీసుకున్నాడు. ఎందుకు సార్, నాకు నా బతికే గోబ బతుకు, ఆవులు గుడ్ల గోబు సార్, నాకు 20 సార్లు అని చెప్పింది. 20 జీవో పాస్ అయింది, 20 పక్కన పెట్టాడు. మనిషిని రమ్మన్నాడు, నీ కథేమో చెప్పుకున్నాడు. నువ్వు చెప్పు, నేను నీకు తెలియదా ఎంతే వాళ్ళని చెప్పండి సార్ మీరే. 40 ఇస్తాను తీసుకో. అవసరం లేదు సార్, నాకు 100 ఇయర్స్ కావాలని ఎంజాయ్ చేయాలి, వద్దయ్యా 40 ఏళ్ళు హ్యాపీ బతికి తెచ్చుకుంటే వినలేదు సార్ మనోడు. వెంటనే ఏం చేశాడంటే, ఆ 40కి గాడిద బ్యాలెన్స్ 20, కుక్క బ్యాలెన్స్ 20, గుడ్లు గోబ్ బ్యాలెన్స్ 20. ఈ 40కి అంటే ఈ 60 జతేసి 100 ఇయర్స్ జీవో ఇచ్చేసాడు ఎవరు, బ్రహ్మదేవుడు. దీని అర్థం ఏమంటే మనోడు 40 వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు సార్. పెళ్లి చేసుకుని హనీమూన్లు, టూర్లు, షికార్లు ఎంజాయ్. 40 స్టార్ట్ అయింది సార్ గాడిద బరువు. డొనేషన్లు, స్కూల్ ఫీజులు, కొడుకు పెళ్లి, కూతురు పెళ్లి, చివరికి 60 వరకు అన్ని అగచాట్లు అయిపోతుంది సార్. రిటైర్ అయ్యి ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. కుక్క మాదిరి మురిగేది, కుక్క మాదిరి తిరిగేది. అంటే వాళ్ళు ఎక్కడన్నా గుళ్ళకు గోపురాలకు పోతే కుక్క మాదిరి ఇంటి దగ్గర కాపలా. అవును సార్, 80 నుంచి 100 వరకు చావకుండా బతికుంటే ఇంటి ముందర పెద్ద సీసీ కెమెరా సార్. కొట్లు గోపులా చూస్తాను, ఎవరు వచ్చిపోయినారా అని అడుగుతుంటాడు. ఇది మానవ జీవితానికి సంబంధించి